నమస్తే అండి. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ టేస్టీగా, ఈజీగా ఒక గంట సేపట్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి ఇలా 2 స్పూన్ల నూనె పోసి బాగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మటను, చికెను 2 కిలోల చికెను, ఒక 1/2 కేజీ మటన్, ఈ 2 బాగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసుకొని దాంట్లో 2 స్పూన్ల కారం పొడి, ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి కారం పొడి, 1 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను గరం మసాలా ఇప్పుడే వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మళ్ళీ మనం ఇందాక వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్లో, అవి కూడా ఒక 1/2 వేసేయండి. మళ్ళీ 1 టీ గ్లాసు పెరుగు, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మేమైతే చాలానే వేసుకుంటున్నాము, టేస్ట్ బాగుంటుంది కాబట్టి, మనకు స్మెల్ కూడా రాదు. అందుకని ఒక 4 పచ్చిమిరపకాయలు వేయండి, దీంట్లోనే వేసేయండి. వేయడం వల్ల అది కారం ఉప్పులో బాగా మ్యాండేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని దాంట్లో 1 నిమ్మకాయ కూడా పిండేసుకొని దాన్ని 1 గంట సేపు నాననివ్వండి. ఈ విధంగా ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాము, నిమ్మకాయ పిండేసుకొని బాగా కలిపేసి 1 గంట సేపు నాననివ్వండి. ఇలా నానడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. నెక్స్ట్ మటన్ బిర్యానీకి ముందుగా మనం మటన్ కర్రీ చేసుకోవాలి. దానికి మనం మటన్ కడుక్కున్నాం కదా, నీళ్ళని ఉంచేసుకొని దాంట్లో 1 స్పూను కారం పొడి, 1 స్పూను పసుపు, మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ, సగం దాంట్లో చికెన్లో వేసాము, సగం దీంట్లో వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువనే పడుతుంది దీంట్లో, 1/2 స్పూను గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. కొత్తిమీర పుదీనా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో పైనుంచి మళ్ళీ వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు కూడా వేసుకోండి. కొత్తిమీర పుదీనా, దీంట్లో కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ పిండేసుకోండి. చిన్నగా ఉంటే 1 నిమ్మకాయ సరిపోతుంది, పెద్దగా ఉంటే సగం చెక్క సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పెరుగు కూడా కలిపాము కాబట్టి పులుపు ఎక్కువ కాకుండా ఈ విధంగా నిమ్మకాయ పెద్దగా ఉంటే సగం అయితే సరిపోతుంది, చిన్నగా ఉంటే 1 పిండేసుకోండి రసము. ఈ విధంగా బాగా కలిపేసుకొని 1 గంట సేపు నాననివ్వండి. ఇది బాగా మ్యాండేట్ అయితే అప్పుడు మనకు బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. కారం ఉప్పులో అది బాగా నాని మనకు ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనము ఇలా 1 గంట సేపు నాననిచ్చి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాస్మతి బియ్యంని, ఒక 1/2 కేజీ బాస్మతి బియ్యంని బాగా కడిగి దాంట్లో ఈ విధంగా మసాలాలు వేసుకోవాలి. 4 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, మనం బగారా రైస్కి వేసుకునే మసాలాలన్నీ దీంట్లో వేసుకొని ఉడికాక ఒక 75% రైస్ ఉడికాక అన్నం వంచేసుకోండి. గంజి వంపేసేయండి, లేకపోతే కొలత ప్రకారం వేసుకోవాలనుకుంటే గంజి వంచకుండా అయితే ఒక 2 గ్లాసుల బియ్యం వచ్చేవి, ఇవి 1/2 కేజీకి 3 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకోండి, అంతే. గంజి ఉంచాల్సిన అవసరం లేదు. చికెన్ కర్రీకి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి
నూనె ఎక్కువనే పడుతుంది. 6 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో ముందుగా 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా 1 నిమిషం ఇలా వేగంగానే అప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అన్నము ఒక 75% ఉడికిపోయింది. అంతే. ముందుగానే నూనెలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయడం వల్ల మనకు బయట దొరికే చికెన్ కర్రీ టేస్ట్ వస్తుంది. అందుకనే ముందుగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసిన 1/2 నిమిషం తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసి వేయించుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను పసుపు వేసి అది 1 నిమిషం వేగాక మనము కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసేసేయండి. అది గంటసేపు నానింది కాబట్టి టేస్ట్ బాగా. ఇది పెరుగులో నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ వేసి కలిపి 1 గంట సేపు నానబెట్టాం కాబట్టి ముక్క కూడా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. నమలడానికి కూడా కొద్దిగా కష్టమవుతుంది. చాలా వరకు మనము చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు, చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీగా మనం పెరుగులో 1 అర్ధ గంటనన్నా నానబెట్టాలి చికెన్ని. అప్పుడే ముక్క మెత్తగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ మటన్ కర్రీకి కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో కూడా ముందుగా 1 రెమ్మ కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి 1/2 నిమిషం వేగంగానే దాంట్లో కూడా 1 ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసేయండి. ఇది కూడా బ్రౌన్ కలర్ అవ్వగానే దీంట్లో కూడా ఒక 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక సగం స్పూను పసుపు, ఈ 2 వేసి 1 నిమిషం అయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఆ మటన్ని దీంట్లో వేసేసేయండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 1/2 స్పూను పసుపు వేసి బాగా కలిపి ఒక 1/2 నిమిషం వేగాక అప్పుడు మనం పెరుగులో నానబెట్టుకున్న మటన్ని దీంట్లో వేసేయండి. మనకు ముక్క అనేది గట్టిగా రాకుండా, నమలడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి ఈ విధంగా పెరుగులో వేసి నిమ్మకాయ పిండి నానబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ మనకు ముక్క కూడా మెత్తగా ఉంటుంది, నమలడానికి కష్టంగా ఉండదు. ఒకవేళ మనం చికెన్ ఫ్రై చేసుకోవాలన్నప్పుడు కూడా, డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలన్నప్పుడు కూడా పెరుగుని చిలికి దాంట్లో చల్లలాగా చేసి దాంట్లో చికెన్ని ఒక అర్ధ గంట నానబెట్టి అప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటే కూడా మనకు ముక్క అనేది గట్టిగా రాకుండా మెత్తగా వస్తుంది. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ అయినా రెండింటికి ఇలా చేసి చూడండి. ఇప్పుడు దాంట్లో మటన్లోనే మనం పెరుగు వేసాం కాబట్టి అది కొంచెం అంటులాగా వచ్చి నూనె పైకి తేలింది. మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటాం కాబట్టి ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా కలిపి మనం కుక్కర్ మూత ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో ఫిక్స్ చేసుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ దీంట్లో నీళ్ళు పోయలేదు, మనము మ్యారినేట్ చేసి పెట్టిన నీళ్ళే వచ్చాయి కాబట్టి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి, అప్పుడే ఈవెన్గా ఉడికిపోతుంది. ఈ విధంగా మధ్యలో కలిపేసుకొని ఒక అర్ధ గంటలో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మనం మళ్ళీ దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. 4 విజిల్లు వచ్చేసినాయి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్లో కూడా మీరు కావాలంటే దీంట్లో కొబ్బరి పొడి వేసుకోండి లాస్ట్లో. ఆప్షనల్ అండి, కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని 1 నిమిషం ఉడికాక ఈ విధంగా దించేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, చికెన్ కర్రీ రెడీ.
ఇది 75% ఉడికిన బాస్మతి రైస్ అన్నం అండి. చూడండి, ఈ విధంగా 75% ఉడకాలి. మొత్తం మెత్తగా ఉడకనివ్వకండి. మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి మెత్తబడిపోతుంది. అందుకని 75% ఉడకబెట్టుకోండి. ఈ విధంగా ఉడికిపోయింది మటన్. కొంచెం అంటూ ఉండేటట్టే చూసుకోండి. పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక సగం స్పూన్ నూనె పోసి దాంట్లో ఈ ఉడికించుకున్న మటన్ కర్రీని దీంట్లో వేసేసుకోండి. ఆ గిన్నెలో వేసుకొని మనము ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసేయండి. వేసి హై ఫ్లేమ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్లో మనము ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అన్నా లేకపోతే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేదు కాబట్టి మేము ఫుడ్ కలర్ వేసాము, ఆరెంజ్ కలర్. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా పైనుంచి వేసుకోండి. ఈ విధంగా అన్నంని ఈక్వల్గా ఇట్లా చేసుకొని దానిపై నుంచి మనము కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్న పాలను వేసుకోండి. అదే ఫుడ్ కలర్ కలిపిన పాలను పోసుకోండి. ఒక నిమ్మకాయ పిండేసుకోండి, నిమ్మకాయ రసము. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, టేస్టీ మటన్ బిర్యానీ రెడీ. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. మనకు బయట దొరికే మటన్ బిర్యానీ టేస్టే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఈజీగా ఉంటుంది, మీకు తొందరగా అయిపోతుంది. ఒక ½ an hourలో ఇది రెడీ అయిపోతుంది మటన్ బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇది చేయడానికి ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, తొందరగా అయిపోతుంది. 1 గంట సేపట్లో చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ మీకోసం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.